హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి కామెంట్స్ రూపంలో అయితే అడుగుతున్నారు. అలానే ముఖ్యంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలండి? సో ఇక్కడ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్ పేజ్లో నో యువర్ స్టేటస్ అనేది క్లిక్ చేస్తుంటే ఓపెన్ కావడం లేదు. అలానే ఒక్కోసారి ఓపెన్ అవుతుందండి. సో ఒక్కోసారి ఓపెన్ కావడం లేదు, ఎందుకని చెప్పి అడుగుతున్నారనమాట. సో నేను మీకు ఈ వీడియోలో పర్టికులర్గా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులు అనేటివి ఎప్పుడు విడుదలవుతాయి, అదేవిధంగా మీరు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. అలానే ఈకేవైసీ అనేది అందరూ వేయాల్సిన అవసరం లేదు. కేవలము కొందరు మాత్రమే పేర్లు అనేటివి వచ్చి ఉన్నాయి, వారు మాత్రమే ఈకేవైసీ అనేది చేయించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సో నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. మీరు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. అదేవిధంగా మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది ఇచ్చున్నాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విడుదల తేదీ అనేది గతంలో ఫిక్స్ చేసిందనమాట. ఈ నెల 20-21 తేదీల్లో అయితే మేము అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పింది. కాకపోతే ఇక్కడ యోగాంధ్ర అనే ప్రోగ్రామ్ అనేది జరుగుతుందన్నమాట వైజాగ్లో. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది జరగడం ద్వారా ప్రజెంటు పీఎం కిసాన్ నిధులను వాయిదా వేయడం జరిగింది గవర్నమెంటు. అంటే ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే ఆ రోజునే మేము అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా అయితే చెప్పారు. సో కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీ ఏమని రావాలంటే, పీఎం కిసాన్ నిధులకు సంబంధించి డేట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఒక క్లారిటీ వచ్చిందా? అంటే ఇక్కడ మనం వెయిట్ చేయాల్సింది పీఎం కిసాన్ నిధులకు సంబంధించినటువంటి డేట్ కొరకు. అయితే ఈ పీఎం కిసాన్ నిధులకు సంబంధించినటువంటి తేదీ ఎప్పుడు ఉండవచ్చు అని చెప్పి మీరు అడిగినట్లయితే, ఈ 4వ వారంలో, ఈ నెల 4వ వారంలో అంటే 23వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఎప్పుడైనా సరే అమౌంట్ విడుదలయ్యేందుకు డేట్ అనేది ఫిక్స్ కావచ్చు. అయితే ఈ డేట్ ఫిక్స్ అయిందని మీకు ఎలా తెలుస్తుందంటే, సో డైరెక్ట్గా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లో మీరు ప్రతిరోజు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ముందుగానే అంటే ఒక 2 రోజులు ముందుగానే డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు 19th ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన తేదీ అయితే చూడవచ్చు. 24 ఫిబ్రవరి 2025లో అయితే విడుదల చేశారు. సో ఈ డేట్ కూడా ఆ 19th ఇన్స్టాల్మెంట్ ముందు రోజు అంటే 20వ తేదీన ఫిబ్రవరి తేదీన అయితే అప్డేట్ కావడం జరిగింది. ఒకవేళ ఎగ్జాంపుల్కి మనకు ఈ నెల 26వ తేదీన ఈ యొక్క పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు అనుకోండి. సో ఖచ్చితంగా 24వ తేదీన అప్డేట్ అయితే చేస్తారనమాట. సో అయితే ఈ విధంగా మీరు పీఎం కిసాన్కి సంబంధించి మాత్రం డేట్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా చూసుకోవచ్చు. పీఎం కిసాన్ కన్ఫర్మ్ అయిన రోజునే అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. అయితే పేమెంట్ ఎంత విడుదలవుతుందంటే, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మొదటి పేమెంట్ 5,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలకు అర్హులైనటువంటి వారందరికీ కూడా చేరుతుంది. అలానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000 రూపాయలు ప్లస్ పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించినటువంటి నిధులు 2,000, ఇలా మొదటి పేమెంట్ కింద మీకు 7,000 రూపాయలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో పేమెంట్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క పేమెంట్కి సంబంధించిన మరియు ఎలిజిబుల్ లిస్ట్ అంటే అర్హుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి? ఓకేనా, అర్హుల జాబితాను సంబంధించి మనము అన్నదాత సుఖీభవ నో యువర్ స్టేటస్ అనే వెబ్ పేజ్లోకి అయితే వచ్చేసి ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తే రైతు యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అయ్యాయి. సో అయితే ఈ యొక్క వెబ్ పేజ్ ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ అవడం లేదు, నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంది. అయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అని అడిగినట్లయితే, కేవలం ఒక దారి అయితే ఉంది. మీ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు అయితే ఉంటారనమాట. సో అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి వారికి మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. వారి యొక్క లాగిన్ ద్వారా, అంటే ఇక్కడ మీకు లాగిన్ అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, లాగిన్ అని అడుగుతుంది కదా, ఈ లాగిన్ ద్వారా అయితే మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీస్ లాగిన్ ద్వారా అయితే అయ్యి మీ యొక్క ఆధార్ నెంబర్ని వారి యొక్క లాగిన్ ద్వారా చెక్ చేసి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది చెప్తారు.
ఒకవేళ ఎలిజిబుల్ లిస్టులో లేకపోతే దానికి గల రీజన్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది, ఎందుకు రిజెక్ట్ అయింది అప్లికేషన్ అనేది చెప్తారనమాట. సో తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ కూడా వచ్చే రెండో విడతకి సంబంధించిన అమౌంట్లో మీకు అవకాశం అనేది కల్పిస్తారు. సో ఈ విధంగా మాత్రమే మీరు ఫైనల్ లిస్ట్లో ఉన్నారా లేదనేది చెక్ చేసుకునేదానికి అవకాశము. ఓకేనా, కేవలం అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ ద్వారానే చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. మనం చెక్ చేసుకుంటుంటే ఈ యొక్క వెబ్ పేజ్ అనేది వర్క్లో అయితే ఉంది, ఒక్కోసారి వర్కింగ్లో అయితే లేదు, నో డేటా ఫౌండ్ అనేది చూపిస్తుంది. అయితే ఈకేవైసీ అందరూ వేయాలా? సో రీసెంట్గా వచ్చినటువంటి టాపిక్ అయితే ఇది అనమాట. సో ప్రభుత్వము ఈకేవైసీ వేస్తేనే అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పింది అనమాట, ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే తీసుకుంటామని చెప్పింది. అయితే తాజాగా రీసెంట్గా ఒక అప్డేట్ అయితే విడుదలైందండి. సో ప్రభుత్వము ఈకేవైసీ అందరూ వేయాల్సిన అవసరం లేదు. దాదాపు 47 లక్షల మంది రైతుల యొక్క వివరాలు అనేవి మా దగ్గర ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయి ఉన్నాయి. సో రిమైనింగ్ వాళ్ళు అంటే రీసెంట్ టైంలో ఈ యొక్క వెబ్లాండ్లో డేటాని అప్డేట్ చేసుకొని ఉన్నారో వారు మాత్రమే ఈకేవైసీ అనేది చేయించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. అయితే వారి యొక్క వివరాలు ఎలా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి సో మీ యొక్క వివరాలు అనేటివి ఈకేవైసీకి అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదనేది చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే ఈకేవైసీ అనేది చేయించండి. ఇక్కడ ఈకేవైసీ ఓటీపీ ద్వారా జరగడం లేదు, కేవలం బయోమెట్రిక్ ద్వారా మాత్రమే ఈకేవైసీ అనేది జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. ఖచ్చితంగా రైతు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి ఈకేవైసీ అనేది చేయించుకుంటేనే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు చాలా క్లియర్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఫైనల్ డేట్ ఎప్పుడు రావచ్చు అనే దాని మీద కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పేమెంట్ అప్డేట్. పీఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ నేడు క్రెడిట్ అవుతుందని భావించినప్పటికీ జూన్ నెల ఆఖరికి పోస్ట్పోన్ అయింది. ఖచ్చితమైన తేదీ త్వరలోనే ప్రకటించబడుతుంది. అదే రోజున అన్నదాత సుఖీభావ్ కూడా క్రెడిట్ అవుతుంది. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందా? పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే 20 విడతకి సంబంధించి డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుందో ఆ తేదీనే మనకు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన 5,000 రావడం జరుగుతుంది. ఇలా టోటల్గా రైతుల యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులు మొత్తం కలుపుకొని 7,000 రూపాయలు అయితే మీ ఖాతాలకు అయితే జమ కాబోతున్నట్లు సమాచారం. సో ఫ్రెండ్స్, ఇవ్వండి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కూడా అప్డేట్స్ అనేవి ఫాలోఅప్ చేసి అప్లోడ్ చేస్తాము. మెసేజ్ రూపంలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అలానే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగానే అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా వెబ్ పేజ్లో అయితే మెన్షన్ చేశాను. వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఉన్నామన్నమాట, తెలుగులోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.